బీఫామ్ల రచ్చ, నేతలపై కార్యకర్తల గుస్స. టికెట్ ఇస్తామంటూ ఆశ చూపించారు, పార్టీకి పని చేయించుకున్నారు. చివరి నిమిషంలో టికెట్ లేదంటారా? ఇది మోసం కాదా? పార్టీనే నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా అంటూ చాలా చోట్ల పార్టీ నేతలపై కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. కొన్ని చోట్ల నేతల ఇళ్లను ముట్టడిస్తున్నారు, మరికొన్ని చోట్ల బహిరంగంగానే నిరసన తెలిపారు ఆశావహులు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ వస్తుందన్న ఆశతో అన్ని మున్సిపాలిటీల్లో చాలా మంది నేతలు నామినేషన్లు వేశారు. బీఫామ్ కోసం నేతలు చుట్టూ తిరిగారు. చివరాఖరుకు ఇంకెవరికో బీఫామ్ ఇచ్చారంటూ కార్యకర్తలు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. బీఫామ్ ఇవ్వలేదనే కారణంతో 2వ డివిజన్ కు చెందిన దాసరి సాగర్, 3వ డివిజన్ కు చెందిన దాసరి ప్రభాకర్ గంగుల కమలాకర్ ఇంటి ముందు ధర్నా చేశారు. ఎన్నికల పాంప్లెట్లను తగలబెట్టి నిరసన తెలిపారు. వనపర్తి జిల్లాలో పార్టీ తప్పిదానికి 2 కాంగ్రెస్ అభ్యర్థులు బీఫామ్ సబ్మిట్ చేయలేకపోయారు. వనపర్తి మున్సిపాలిటీలోని 7వ వార్డు, 25వ వార్డులో చాలా మంది నేతలు నామినేషన్ వేశారు. అభ్యర్థులతో చర్చలు జరుపుతూ చివరి నిమిషం వరకు బీఫామ్ ఇవ్వలేదు. సరిగ్గా 5 నిమిషాల ముందు బీఫామ్ ఇవ్వడంతో అభ్యర్థులు పరిగెత్తుకుంటూ మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లారు. కానీ అప్పటికే టైం అయిపోవడంతో అధికారులు గేట్లు మూసేశారు. చేసేదేమీ లేక అసంతృప్తిగా వెనుతిరిగారు ఆ 2 అభ్యర్థులు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి టికెట్ ఇవ్వలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. బెల్లంపల్లిలో 4వ వార్డు టికెట్ ను డబ్బులకు అమ్ముకున్నారంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగారు. జగిత్యాల మెట్పల్లి మున్సిపాలిటీ 24వ వార్డు బీఫారం తనకు ఇవ్వలేదంటూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఉదయం ఫోన్ చేసి బీఫారం తీసుకువెళ్లమని చెప్పడంతో పార్టీ ఆఫీస్ కు వెళ్లారామె. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తన బీఫామ్ ను చించేసి వేరే వ్యక్తికి కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారామె. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ బీఫామ్ ఇవ్వలేదంటూ 4వ వార్డుకు చెందిన నీలం లతా ముదిరాజ్ నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీఫామ్ల పంపిణీ రసభాసగా మారింది. 14వ వార్డు బీఫామ్ ను సాయిలకు ఇవ్వడంతో సుగుణ అనుచరులు మాజీ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. నెల రోజులుగా టికెట్ ఆశ చూపించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె.